చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదు. మాజీ మంత్రి కాకాని సెటైర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పచ్చి అబద్దాలు చెప్పాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏ రోజైనా సమగ్ర సోమశీల గురించి ఆలోచన చేశావా అని సూటిగా ప్రశ్నించారు. నీ హయాంలో సోమశీల జలాశయంలో కేవలం 36 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండేదని, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యాన సోమశీలలోని ప్రస్తుతం 78 టీఎంసీలు నీరు నిల్వ చేసుకునే అదృష్టం కలిగిందన్నారు. నీ హయాంలో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలలో నీరు మళ్లించడానికి ఇసుక బస్తాలు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజు పూర్తయిందని అన్నారు. సంగం బ్యారేజ్ పూర్తవడానికి అహర్నిశలు కృషి చేసిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడితే దానిని అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు. అలాగే నెల్లూరు బ్యారేజీకి పెట్టిన నల్లపురెడ్డి పేరును కూడా మార్చడం దారుణమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పేర్లు మార్చడానికి మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని, అభివృద్ధి విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమశీల జలాశయానికి సంబంధించి తన హయాంలోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా, సోమశీల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లు కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా 2004 వరకు, 95 నుంచి 2004 వరకు అంటే దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాం. ఏ రోజైనా సమగ్ర సోమశీలను గురించి నువ్వు ఆలోచన చేశావా? నీ హయాంలో సోమశీలలో ఎంతపాటి నీరు నిల్వ ఉండేది? 78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశీల రిజర్వాయర్లో 9 సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం 36 టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా? ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశీలను గురించి మాట్లాడాలి అంటే 2004లో నీ హయాం ముగిసిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశీల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలించి వాటన్నిటినీ క్లియర్ చేసి దాదాపుగా 72 నుంచి 73 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత, రెట్టింపు సామర్థ్యానికి సోమశీల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు ఈరోజు సోమశీల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు, పూర్తి సామర్థ్యంలో నీరు నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దానిని 44,000 క్యూసెక్కులకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, మీ హయాంలో సోమశీలను గురించి ఆలోచన చేయలేదు, వృధాగా పోతున్నటువంటి సముద్రపు పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు. వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్కసారి గమనిస్తే 2014 తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చేయడానికి ఏమి లేదు. అప్పటికే 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి మరొక 44,000 క్యూసెక్కులు తీసుకురావాలని ఆలోచన చేస్తే, ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు. కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమశీల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం. కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా, ఒక విధంగా చెప్పాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఆ 44,000 క్యూసెక్కులు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా, ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి. దాంతోపాటు బానకచర్ల దగ్గర నుంచి కుందు నదికి 3,000 ఉంటే 11,000కు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు. బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం. సంతోషం, పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే
సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక 11,000 క్యూసెక్కుల నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడనింగ్కి కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు మీరు సోమశిల రిపేర్ల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు, అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి సోమశిలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు. ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావలి కెనాల్కి కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి. నెల్లూరు బ్యారేజీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం 2014లో హఠాహుటిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి ఈరోజు సోమశిలలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా 2014లో అధికారంలోకి రాగానే సంగం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి. కానీ ఏమీ పని పూర్తి కాకుండానే 5 సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజీని పూర్తి చేశాడు, నెల్లూరు బ్యారేజ్ 2 బ్యారేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఇది అరుదైనటువంటి. దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి సంగం బ్యారేజీకి నామకరణం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంగం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మేము సూటిగా అడిగేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో, వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం. చంద్రబాబు